వెళ్ళి అడుగుతాను ఎందుకు అలా చేసిందో. మామూలుగా అడగడం కాదమ్మా, దుమ్ము దులిపేయి. నాన్నగారికే మర్యాద ఇవ్వని దాన్ని ఊరికే వదలద్దు. అసలు ఏం చూసుకునే దానికి అంత పొగరు? తేల్చేసాయి. నువ్వు పెద్దగా మాట్లాడుకురా. మీ నాన్నగారు వింటే మొత్తం జరిగిందంతా చెప్పాల్సి వస్తుంది. చెప్దాం, తప్పు దాందే కదా. మనం దాచి దాన్ని మంచి చేయడం మనకు అవసరమా? నాన్నగారికి తెలిస్తే వచ్చిన లాభం ఏంట్రా? ఆయన దాన్ని వద్దనాలనేగా. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. కానీ చిన్న విషయానికి అంతంత పెద్ద పెద్ద నిర్ణయాలు ఎందుకురా? మార్చుకోవాలి. లేదా దాని ఉద్దేశం ఏంటో, అసలు అది ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి. నేను అడిగొస్తానుండు. అండాళ్ళు ఎక్కడికి బయలుదేరావు? ఈ మధ్య పద్మావతికి తిక్క చేష్టలు ఎక్కువయ్యాయి నాన్నగారు. నన్ను ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. నువ్వెంతంటే నువ్వెంత అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరైనా నాకు భయం లేదు, నాకు లెక్కలేదు అంటుంది. ఒక మాట అడిగి దానికి బుద్ధి చెప్పడానికి అమ్మ వెళ్తుంది. అవతల వాళ్ళకి చెప్పడానికి వెళ్లే ముందు మనం వాస్తవాలు తెలుసుకుని వెళ్ళాలా అండాళ్ళు? వాళ్ళు తొందరపడ్డారు, మనమే పొరపాటు పడుతున్నాము తెలుసుకొని అప్పుడు బయలుదేరాలి. ఏమిటన్నా ఆలోచించేది? ఒకటేంట్రా, అన్నీ ఆలోచించాలి. వాళ్ళు ఎందుకు అనాల్సి వచ్చింది, ఎంతవరకు నిజం అనే విషయాలు మనలో మనం చర్చించుకోవాలి. వాళ్ళని ఆలోచింపజేసేలా ప్రశ్నించాలి. అంతేగాని వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వెళ్ళకూడదు. ఎందుకు చెప్పలేవు? ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంది. నువ్వు ప్రశ్నించేది తప్పు. పద్మావతి ఏం చేసింది? వీడి మాటలు నమ్మి బయలుదేరుతున్నావు. వీడిని నమ్మి వెళ్తే నేను మావాడు విద్వాంసుడు, వాడి పోటీలో నిలుస్తాడు, గెలుస్తాడు అన్నట్టే ఉంటుంది. అది కాదండి, ఇందాక మీరొచ్చినప్పుడు చెంబు నీళ్ళివ్వవే, ఆయన కాళ్ళు కడుక్కుంటారు అనంటే ఇవ్వడం ఇష్టం లేక పిండిలో చేయి పెట్టి చెయ్యి ఖాళీ లేదత్తయ్యా నందండి. అదలా చేయడం నువ్వు చూసావా? అలా చేసిందని వీడు చెప్పాడా? వీడి కాదు, దాని ప్రవర్తన చెప్తుందండి. అది గమనించే వీడు చెప్తుంది నమ్మాల్సి వస్తుంది. ఎంతైనా ఇదివరకటి వినయ విధేయతలు లేవండి, పెడసరం ఎక్కువైంది. వీడి మీద మరీ ఒంటికాల మీద లేస్తుంది. నోరు జారడం బాగా ఎక్కువైందండి. సౌమ్యంగా ఉండేది, తల ఉంచుకుని మాట్లాడేది. అలాంటిది సై అంటే సై అని ఎందుకంటోంది? సరైన ఆధారాలు లేకుండా మాట్లాడే మనిషి కాదు పద్మావతి. మన బిడ్డలతో సమానంగా పెరిగింది. ఆ మాటకొస్తే వీళ్లైనా దూరంగా పెరిగారు. కాని తను మన చేతుల్లో, మన తల్లో నాలుకలా మనతో పాటే పెరిగింది. తన ప్రవర్తనలో మార్పుకు కారణమేంటో అన్వేషించు. తనను అడగడానికి ముందు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. మనసు గాయపడి ఉండకపోతే అంత సులభంగా మార్పు రాదు. సున్నితంగా మాట్లాడేది, చెప్తే వినేది. వినలేదు అంటే మనసు నొప్పించుండొచ్చు అని గ్రహించు. వీడివైపు నిలబడ్డం కాదు, తన స్థానంలో ఉండి ఆలోచించు. అప్పుడు వెళ్ళి అడుగు. అంతేగాని అడగడానికి వెళ్ళి అడిగించుకొని రావద్దాండాళ్ళు. పెద్దతనంగా ఉండాలి కానీ ఇంతేనా అని అనిపించుకోకూడదు. పద్మావతి పరాయిది కాదు, మనమ్మాయి.
మన అమ్మాయిని మనమే అడిగే పరిస్థితి వచ్చిందంటే అది పెద్దవాళ్ల తప్పే అవుతుంది. అదేంటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళి అడుగు. మీ నాన్నన్న మాటలకి అర్థం ఉందనిపిస్తుందిరా. ఆయన అంతే అంటారు. ఆయనకు ఆ పద్మావతి అంటేనే ఇష్టం. నాకు మాత్రం అదంటే కోపమా? మీరు మారరు. ముందు దాని మార్పుకి కారణం వెతుకు. ఇవాళ అటో ఇటో తేలిపోతుందనుకున్నాను. అంత సులభంగా మార్పు రాదు. సున్నితంగా మాట్లాడేది, చెప్తే వినేది. వినలేదు అంటే మనసు నొప్పించుండొచ్చు అని గ్రహించు. బావకి దూరం అవుతున్నాను. అత్తయ్యకి మావయ్యకి కూడా శత్రువులా మారుతున్నాను. బావకి న్యాయం చేయడానికి ఇదంతా చేయాల్సిన కర్మ పట్టింది నాకు. శత్రువుగా మారాల్సి వచ్చింది. బావ సంతోషంగా ఉంటేనే అత్తయ్య మావయ్య సంతోషంగా ఉంటారు. వాళ్ళ సంతోషం కోసం నేను రాక్షసులా మారాల్సి వస్తుంది. వాళ్ళందరికీ శత్రువులా మారాల్సి వస్తుంది. ఏమిటే ఏదో శత్రువు గిత్రువు అంటున్నావు? అంటే ఇదంతా నువ్వు వాళ్ళ దగ్గర కావాలని చేస్తున్నావా? ఎవరన్నారు? ఎవరన్నారా మాట? ఎవరో అనడమేమిటి? నువ్వే అంటున్నావుగా. నేను విన్నాను. నువ్వే తప్పుగా వినుంటావు. నువ్వు చెప్పేది అబద్ధమే. నీ కళ్ళల్లో కన్నీళ్లు చెప్తున్నాయి నువ్వు అబద్ధం ఆడుతున్నావని. అసలది నేనన్న మాట కాదు, నా బాధకి సాక్ష్యం. వాళ్ళు నన్ను శత్రువులా చూస్తున్నారు. ఇంతకాలం పక్క పక్కనే ఉన్నాం. ఎందుకు శత్రువులా చూస్తున్నారో అర్థం కావడం లేదు. అది తలుచుకునే బాధపడుతున్నాను. బావుందే. నువ్వాణ్ణి బాధ పెడుతూ ఇక్కడికొచ్చి నువ్వు బాధపడుతున్నావా? చెప్పవే, ఏదైనా ఉంటే చెప్పవే. నేను వాళ్లతో మాట్లాడతాను. నీ తరపున నేను క్షమాపణ చెప్తానమ్మా. ఏంటి బొమ్మి? అడుగుతాను, క్షమాపణ అడుగుతాను. ఏంటిది? నేను అబద్ధం ఆడడం లేదు, ఏమీ దాచడం లేదు. నువ్వు విన్నది తప్పు, నేనన్నది నిజం. అంతే. ఊరికి నన్ను విసిగించుకో. రంగరంగా, అదన్నది నిజమే అయితే దాన్ని క్షమించు స్వామి. శ్రీనివాసుకి పద్మావతికి పెళ్ళే ఎలా చూడు స్వామి. అలా జరిగితే నా రుక్మిణి సంతోషిస్తుంది. అది సంతోషంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను.
ఏంటన్నయ్య ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? ఒరే, దామిని నీతో 2 రోజులు టైం అడిగింది కదా తన అభిప్రాయం చెప్పడానికి. ఆ 2 రోజులు అయిపోయాయిరా. ఈ రోజు దామిని వస్తుంది కదా, నువ్వే అసలు విషయం కనుక్కోవాలి. మీ మధ్యలో నేనెందుకన్నయ్య? నువ్వే డైరెక్ట్గా అడిగొచ్చు కదా. ఆడపిల్లలకి ఇలాంటి విషయాల్లో సిగ్గెక్కువరా. డైరెక్ట్గా అడిగితే చెప్పలేరు. అందుకే నీ సహాయం తీసుకుంటున్నాను. ప్లీజ్ రా, అడిగి చెప్పరా. నువ్వు ఈవినింగ్ వచ్చాయి. అలాగేనమ్మా. వెళ్ళు. అదిగో దామిని వచ్చేసింది, వెళ్ళరా. వెళ్ళి అడగరా, వెళ్ళు పో. హాయ్ అండి. హాయ్. మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా కోసం వెయిట్ చేస్తున్నాడా? నేనంటే ఎంత ప్రేమ! ఎందుకు నా కోసం వెయిట్ చేయడం? మర్చిపోయారా? 2 days తర్వాత మీ నిర్ణయం చెప్తానన్నారు కదా. మీ ప్రపోజల్కి నా ఆన్సర్ ఏంటి అని ఎదురు చూస్తున్నారా? అవును. అడగాలా? నువ్వంతగా అడగాలా? నా కోసం నేను చేసిన తప్పును నీ మీద వేసుకున్న మనిషివి. నిన్ను కాక మరెవరిని ప్రేమిస్తాను? నీ ప్రేమను అర్థం చేసుకోకపోతే నా అంత పిచ్చోళ్ళు ఎవరూ ఉండరు. నిన్ను మిస్ చేసుకుంటే నా అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. ఏంటండి ఆలోచిస్తున్నారు? చెప్పండి. మీ ప్రపోజల్కి నేను ఓకే. మీ టూ. నిజంగా ప్రేమిస్తున్నారా? నిజంగానే లవ్ చేస్తున్నాను. ప్రేమ విషయంలో ఎవరైనా అబద్ధం చెప్తారా? నిజంగానే ప్రేమిస్తున్నాను. ప్రపోజల్ వచ్చాక నేను అన్ని విధాలా బాగా ఆలోచించాను. మిమ్మల్ని మనసున్న ఏ ఆడపిల్లైనా ప్రేమిస్తుంది. నో అంటే అది పిచ్చితనం అవుతుంది. చాలా మిస్ అవుతాననిపిస్తోంది మీ మంచితనాన్ని, మంచి ప్రేమని. ఇది మీ ఒక్కరి అదృష్టం కాదండి, ఇద్దరి అదృష్టం. మనసుకు నచ్చిన వాళ్ళు తోడుంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది? ప్రేమించిన వాళ్ళతో కలిసి బతకడం కన్నా సంతోషం ఏముంటుంది? ఇప్పుడే వస్తానండి. అన్నయ్య, విన్నావుగా? రే రే, థ్యాంక్స్ రా. చాలా సంతోషంగా ఉందిరా. ఈ సంతోషాన్ని అర్జెంటుగా దామినితో పంచుకోవాలి. థ్యాంక్స్. దామిని, అమ్మయ్యా, చాలా సంతోషంగా ఉంది దామిని.
ఇదేంటి తమ్ముడు ప్రేమకు ఓకే చెప్తే ఈయనకు సంతోషం ఏంటో? ఓహో, తమ్ముడి మీద ప్రేమ కావచ్చు, అందుకే తన సంతోషంగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. గుడ్ డెసిషన్. మంచితనాన్ని ప్రేమించకపోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది కదా. కరెక్ట్గా చెప్పావు. మనసున్న దానివి, ఎలా కాదంటావు? గొప్ప ప్రపోజల్. ఎలా రిజెక్ట్ చేస్తాను? మనం ఇష్టపడే వాళ్ళకన్నా మనల్ని ఇష్టపడే వాళ్ళతో జీవితం పంచుకుంటే సంతోషంగా ఉంటుంది అంటారు కదా. ఇష్టాన్ని కాదని రేపేంటో తెలియక నష్టపోయి బాధపడే కన్నా కళ్ళెదుట ఉన్న నిజాన్ని అంగీకరించడం మంచిది కదా. చేతులారా చేజార్చుకొని వెతుక్కోవడం ఎందుకు చెప్పండి? సూపర్, చాలా బాగా ఆలోచించు. టైం తీసుకుని మంచి నిర్ణయం తీసుకున్నావు. మా ప్రేమ మీద ఎంత మంచి అభిప్రాయం. అన్నదమ్ముళ్ళిద్దరూ ఎంత మంచోళ్ళో. మీ సంతోషం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇష్టం అందరిష్టం కావాలి. అవుతుంది, అయ్యి తీరుతుంది. బమ్మీ, ఈ కాలం ప్రేమలు దోమలతో సమానం. కుట్టి వెళ్తాయే కాని నిలబడి చచ్చేవే కాదు. ఏంటి వాగుతుందది? ఈ హ్యాపీ మూమెంట్లో నువ్వెందుకు? నేను వెళ్ళి దాని సంగతి చెప్తాను. ఏదే బెమ్మి? ఓ లేదా, ఇంట్లోకి వెళ్ళినట్టుంది. నేనుందేమో అని చెప్తున్నాను. వెదో తెలివితేటలు చూపించకు. ఎందుకే అంత ఉక్రోషం? మా ప్రేమని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు. నిలిచేదా చచ్చేదా అని వాగుతున్నావు అంటే ఏమిటి? శాపాలు పెడుతున్నావా? నువ్వెన్ని శాపాలు పెట్టినా, పాపపు పనులు చేసి చెడగొట్టాలని చూసినా మా ప్రేమ చెడదే. అలాంటి ప్రేమ కాదు మాది. ఓ ఏంటి స్పెషల్ ట్రాకా? ఏదైనా ఎవరిదైనా ప్రేమే. కాదే, అస్సలు కాదు. మాది స్పెషలే. నువ్వన్న ప్రేమే అబద్ధం. అందుకే దేవుడు నాకు నీ మీద అసహ్యం పెంచాడు. చూడు, నువ్వు ఎంత ఏడ్చినా నిన్ను మాత్రం చచ్చినా పెళ్లి చేసుకోను. నేనేం ఫీల్ అవ్వట్లేదులే గాని అసలు ఇది నిలుస్తుందా? గెలుస్తుందా? దాంతో పెళ్ళి అయ్యే పనేనా? నువ్వు ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో, ఎక్కడ ట్రాజడీ సీన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని నేను బాధపడుతున్నానంతే. షటప్. మేము ట్రాజడీ సీన్స్ ని ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుందే? మీరు ఎస్ అనుకున్నా ఇంట్లో వాళ్ళు నో అంటే? ఇంట్లో వాళ్ళ గోవింద్ ఓకే, వాడసలు ఏమీ మాట్లాడ్డు. నా లవ్ స్టోరీ మొత్తం వాడికి తెలుసు. అమ్మ నా ఇష్టాన్ని కాదందు. వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలు. వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలే. మూల విరాట్ మావయ్య. మావయ్య ఉన్నాడు కదా, అంత తేలిగ్గా ఒప్పుకోడు. నువ్వు ఒప్పించలేవు. కావాలని కుళ్ళుతో అపశకునాలు మాట్లాడకు. ఇప్పుడే అన్ని విషయాలు వివరంగా చెప్పి ఒప్పిస్తా. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, పొల్లలు వేసి కాదనిపించాలని చూసినా ఎలా ఒప్పిస్తానో చూడు. ఒప్పించుకో. ఇప్పుడెవరు కాదన్నారు? ఒప్పిస్తానే, ఒప్పిస్తాను, చూస్తూ ఉండు. ఏంటి ఏమంటుంది? మా వాళ్ళు ఒప్పుకోరంటుంది. ఒప్పించే బాధ్యత నాది. నువ్వు ధైర్యంగా ఉండు దామిని. తమ్ముడు కోసం ఎంత బాధ్యతగా బిహేవ్ చేస్తున్నాడు, ఎంత శ్రమ తీసుకుంటున్నాడో. ఏమిటి దామిని ఆలోచిస్తున్నావు?
మీ మంచితనాన్ని మనసులో పొగుడుతున్నాను. అది నీ మంచితనం ఎలా ఒప్పుకోరో చూస్తాను. ఎంత రిస్క్ అయినా సరే ఫేస్ చేస్తాను, ప్రేమని గెలిపిస్తాను. గోవింద్ గారు, గొప్ప అన్నయ్య ఉన్నారండి మీకు. అదృష్టవంతులు.